ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. 4,500 కోట్లతో ఒక ప్రాజెక్ట్, 3,500 కోట్లతో ఇంకొక ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ 4,000 కోట్లతో ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా చూపిస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ దావోస్. దావోస్లో గతంలో 20,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ఎక్కువగా వస్తున్నాయి. రైజింగ్ తెలంగాణలో తెలంగాణని ముందుంచడమే లక్ష్యం అనేది. ఎందుకని మీరు కంప్లీట్ కాంట్రాస్ట్ చెప్తున్నారు? మీరు కాంట్రాస్ట్ చెప్పడమే కాదండి, వాస్తవాలు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకుంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, బేసిక్ క్వశ్చన్. చూసే ప్రేక్షకులకు కూడా సింపుల్, అంటే ఎవరు ఆలోచించినా చెప్పగలిగేది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తారీఖు నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఫైన్. కరెక్ట్గా నెల 35 రోజులకు దావోస్కి వెళ్ళినారు వాళ్ళు గత సంవత్సరం. ఇదే టైంలో జనవరి 20th టైంలోనే ఎవ్రీ ఇయర్ వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ ఆహ్వానం చేస్తే వెళ్తారు. 30-35 డేస్లోనే వెళ్ళి మేము ఆల్రెడీ 35,000 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. చూపించే ఛానళ్ళు ఉన్నాయి, రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి, బాకా ఛానల్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. బేసిక్ నా క్వశ్చన్ ఏంటిదంటే, మీ 30 రోజుల్లోనే మీరు అసలు ఆ కంపెనీ ప్రతినిధులను కలిసింది ఎప్పుడు, మాట్లాడింది ఎప్పుడు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగింది ఎప్పుడు, మీరు వెళ్ళి డిస్కషన్ చేసి వాళ్ళు వచ్చి మీ దగ్గర చూసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఈ బ్యూరోక్రటిక్ లెవెల్ డిస్కషన్స్ ఎక్కడ జరిగినాయి, ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఏం ఇన్సెంటివ్స్ ఆఫర్ చేసినారు, ఇవన్నీ చర్చలు లేకుండా నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారి ముఖం చూడగానే ముఖం చూసి వాళ్ళు పెట్టినారా, పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చినారా? ఒకటి ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మేము ఎందుకు అంటున్నామంటే ఈ మాట, గతంలో కేటీఆర్ గారు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ అనేక దేశాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు వారి ఈరోజు ఎవరైతే మంత్రిమండలిలో ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు పదే హేళన చేస్తూ పెట్టుబడుల అన్వేషణకు పోయి చాలా కష్టపడి ఇక్కడ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ కంపెనీ ప్రతినిధులను ఇక్కడ పిలుచుకొని ఇక్కడ డిస్కషన్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి ప్రపోజల్స్ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి మా దగ్గరికి పెట్టుబడులు పెట్టండి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి మేము కష్టపడి మాట్లాడుతుంటే హేళన చేస్తూ కించపరుస్తూ వీళ్ళు పెట్టుబడులు తేయడానికి పోవట్లేదు, ఇక్కడ దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి వెళ్తున్నారు, స్థావరాలను వెతుక్కోవడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు, భోగాలు అనుభవిస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం ఏమి ఉండదు, ఎవడు పోయి రిజిస్ట్రేషన్ ఫీ ఇంత కడితే వాళ్ళు వెళ్ళిపోయి అందులో కూర్చోవచ్చు, మన్ను లేదు, మశానం లేదు, దాంతో పెట్టుబడులు వచ్చేది ఏం లేదు, ఇదంతా మన డబ్బే, ప్రజా డబ్బే, ఇట్లా వేస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఆనాడు మాట్లాడింది. మరి ఈ రోజు ఎందుకు పోతున్నారు వాళ్ళు? మేము ఉట్టిని అంటలేం. దీనికి గత సంవత్సరం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయినరో అంతకుముందు దావోస్ పర్యటన కూడా వెళ్ళినారు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అదానీ సంస్థతోని 12,400 కోట్ల ఎంఐయూలు చేసుకున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినారు. అదానీ అనేవాడు ఫ్రాడ్ అని చెప్పి హిండెన్బర్గ్ సంస్థ అప్పటికే ఒక రిపోర్ట్ బయట పెట్టింది. రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున అదానీకి వ్యతిరేకంగా అక్కడ ఢిల్లీలో కానివ్వండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా కానీ అదానీని తిట్టడము, అదానీ ఒక ఫ్రాడు, 2 ఇంజన్లు కలిసి దేశాన్ని సర్వనాశనం చేసినాయి, ఒక ఇంజన్ అదానీ అయితే ఇంకో ఇంజన్ ప్రధాని అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతారు. మళ్ళీ వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దావోస్ పోయి అక్కడ అలాయిబలా చేసుకొని 12,400 కోట్లు కాంట్రాక్ట్ చేసుకుంటాడు, ఇక్కడ ఆయనకి యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం తీసుకుంటాడు. అంటే కంప్లీట్ కాంట్రాస్ట్. వాళ్ళ నాయకుడు ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో ఉన్నాడో, అధినాయకుడు ఉన్నాడో వాళ్ళ పార్టీలో, ఆయన మాటకి, ఆయన వర్షన్కి, ఆయన ఐడియాలజీకి, రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీకి చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. మేము ఎందుకు అంటున్నాం ఫ్రాడ్ అని అంటే, అదానీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కోహినూర్ హోటల్లో అదానీ ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసిరు, మా దగ్గర పక్కా సమాచారం ఉందని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, ఓపెన్గానే చెప్పినారు. దాన్ని ఎవరు ఖండించలేదు ఈనాటి వరకు. రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసుల మీద, ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది సెప్టెంబర్ 27వ తారీఖు నాడు. అంటే దాదాపు 120 రోజులు గడుస్తుంది. ఆ రైడ్ జరిగినప్పుడు క్యాష్ కౌంటింగ్ మెషిన్లనే ఇంట్లోకి ఆఫీసులకి మనం విజువల్స్ కూడా చూసినాం. దాని తర్వాత ఈ 120 రోజుల్లో ఇప్పటివరకు ఈడీ నుంచి ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక ట్వీట్ కానీ, పోనీ బీజేపీ నాయకుల నుంచి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఏదీ లేదు. ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఏంది? అంటే అక్కడ రైడ్ జరగడము, తర్వాత అదానీని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కరవడం, ఈ క్రొనాలజీ చూస్తే ఏదో జరిగింది అక్కడ. మరి వారికి ఇక్కడ 12,400 కోట్ల ఎంఓయూలు చేసుకోవడము, అక్కడ ల్యాండ్లు రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ల్యాండ్లు ఇవ్వడము, లగచర్లలో రైతులను అరిగోసబెట్టి 37 రోజులు జైల్లో బట్టి వాళ్ళ భూములు లాక్కొని అక్కడ అదానీ సిమెంట్ పరిశ్రమకి భూములు ఇవ్వడము. అంటే మీకు ఇక్కడ అర్థమైతలేదా ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందో? రెండోది కూడా చెప్తాను మీకు, కేవలం దావోసే కాదు,
గత సంవత్సరం అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయిన 10 రోజుల ముందే స్థాపించబడ్డ కంపెనీ స్వచ్ఛ బయో అని అమెరికాలో ఒక కంపెనీని వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయి 10 రోజుల ముందు రిజిస్టర్ చేసిన కంపెనీ. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోగానే ఎంఓయూ చేసుకుంటారు 1000 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి. ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి. 10 రోజుల ముందు పెట్టిన కంపెనీకి 1000 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అది క్లారిటీ లేదు. ఇంకోటి వాల్ష్కర్రా హోల్డింగ్స్ అని చెప్పేసి ఇంకో కంపెనీతో 839 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి 4 నెలల ముందు స్థాపించబడ్డ కంపెనీ. ఆ కంపెనీ కూడా ఎవరయ్యా అని చూస్తే ఎంఓయూ చేసుకున్న దాంట్లో ఉన్నది 2 డైరెక్టర్లు, ఫనీ కర్రా, గ్రెగరీ వాల్ష్ కాకుండా ఇంకో 3వ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి హర్ష అని చెప్పి ఆయన వచ్చి ఎంఓయూ చేసుకున్నాడు. ఆయన ఎవరు? 839 కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి? అసలు ఈ 2-3 నెలల ముందే ఈయన పోయే ముందే కంపెనీలు స్థాపించేది ఏంది? ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంత గందరగోళం, అయోమయం చేసుకున్నట్టు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడము, తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మరి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏం కట్టబెట్టదలుచుకున్నారో, విలువైన భూములను ఇవ్వదలుచుకున్నారో, అంతా కుటుంబ సభ్యులు, అన్నలు తమ్ముళ్ళు పెట్టిన కంపెనీలు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళకి అంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు మా మంత్రి అప్పుడు కేటీఆర్ గారు పెట్టుబడులు చేయడానికి పోతే వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడినారో, ఎందుకంటే వీళ్ళది అదే బుద్ధి. ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి 100% మేము చెప్తున్నాము, దాచుకోవడానికే వాళ్ళ విదేశీ పర్యటన.